పండక్కి పిలిచారని పార్వతమ్మ పుట్టింటికెళ్ళింది. ఎప్పుడో చూసిందమ్మని. ఇల్లంతా తిరగేసి హిమవంతుని కాళ్ళొత్తితే కళ్ళొత్తుకుని కుశల ప్రశ్నలు అడిగాడు. సాయంత్రం ఆ ఇంట దీపమెట్టాక తన తల్లి గుసగుసలు మొదలుపెట్టింది. ఏమి కాపురమో ఏమి నీ సుఖమో ఇప్పటికి నాకంతు పట్టదే తల్లి. ఏముంది వాడిలో నీ కంటి చూపులో నాకంతు చిక్కదే పిచ్చి తల్లి. 3 కళ్ళు మూసి మునకలో ఉంటాడు, ఒకదాని బదులుగా ఒకటి తెరిస్తే ఒక్కటా రెండా నిలువెల్ల లోపాలు లెక్కెట్టలేనన్ని ఎంచి చూస్తే. విన్నాది పార్వతమ్మ చిరునవ్వుతో తల్లి గోడంత విన్నాది మురిసి మురిసి. ఏమి లేదని నీకు బెంగ పుట్టిందే, నాకేమి లోటని భయము పట్టిందే. ఇంటి పేరంటూ లేనోడు కనకే పార్వతీపతి అంటే పలుకుతాడమ్మా. గోత్రమే తెలియదని గొడవ పడతావే, అంబరము కాదంటూ ఎక్కడమ్మా. బుద్ధులని చెప్పేటి తండ్రి లేడంటావు, వేదముకు విద్య నేర్పు గురుడెవ్వడే. కుబేరుడింటిలో దీపమై ఉంటాడు, కాలుడిని కాలితో తట్టి నిలదీస్తాడు. దిక్కు